హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది. సో నిన్నటి వీడియోలో అయితే మేము బెంగళూరులో స్టార్ట్ అయ్యి కంచి వెళ్ళాము. కంచిలో దర్శనం చేసేసుకుని తర్వాత గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాము. అక్కడ కూడా దర్శనం చేసుకుని పాండిచ్చేరి వచ్చేసామన్నమాట. సో నేను ఈవినింగ్ అయితే బీచ్కి వెళ్ళాము. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు బీచ్లోని. సో నిన్న నైట్ ఇక్కడే స్టే చేసాము. ఇవాళ మార్నింగే ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో అందరం అయితే రెడీ అయిపోయాము. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాలి. సో బ్రేక్ఫాస్ట్కి వెళ్ళే ముందర మొత్తం అన్నీ ప్యాక్ చేసేసుకున్నాను అనమాట. సో ఇంకొకసారి చెక్ చేసుకుంటున్నాను అన్నీ పెట్టుకున్నానా లేదా అని చెప్పేసి. ఇప్పుడు పాండిచ్చేరిలో స్టార్ట్ అయ్యి అరుణాచలం వెళ్తాము. సో అక్కడ కూడా దర్శనం చేసుకుని ఇంకా డైరెక్ట్ బెంగళూరు అయితే స్టార్ట్ అయిపోతాం అనమాట ఇంటికే. ఇంకా ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్ళాలి. నేను ఈవినింగ్ బీచ్కి వెళ్ళాం కదా. సో అక్కడ కొనిపించాడు ఆ బెలూన్ని. వద్దు నాన్న అని చెప్పినా కూడా అస్సలు వినలేదు. సో ఇంకా దాంతో ఆడుతూ ఉన్నాడు అనమాట. నిన్న నైట్ నేను ఏం చేశానంటే కబోర్డ్లో పెట్టేశాను దాన్ని. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఆ బెలూనే బయటికి తీసుకుని దాంతో స్టార్ట్ చేశాడు మళ్ళీ ఆడడము. ఇంకా మేమందరం బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాము. సో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ చాలా వెరైటీస్ ఉన్నాయి. సో నేనైతే అన్నీ కొంచెం కొంచెం ట్రై చేశాను అనమాట. మా చిన్నోడు అయితే చాకోస్ మిల్క్ ఇంకా బ్రెడ్ జాము ట్రై చేశాడు. అది కూడా కంప్లీట్గా తినలేదు. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చేసాము. మళ్ళీ ఒకసారి అన్నీ చెక్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే పవర్ బ్యాంకు, చార్జర్లు ఇవన్నీ అలా పడేస్తాం కదా. సో ఏదైనా మర్చిపోయినామో అని చెప్పేసి మళ్ళీ అన్నీ ఒకసారి చెక్ చేసేసుకొని ఇంకా రూమ్ అయితే లాక్ చేసి వచ్చేసాను బయటికి. రూమ్ వెకేట్ చేసేసి మన తెలుగు వాళ్ళు ఉన్నారు కదా. సో వాళ్ళకి బాయ్ చెప్పేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో లగేజ్ అంతా పట్టుకెళ్ళి కార్లో పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా ఈ హోటల్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. దట్టు మన తెలుగు వాళ్ళు కనిపించారు కదా, ఇంకా బాగా అనిపించింది. ఇంకా ఫుడ్ అయితే చాలా బాగుందన్నమాట. సో నేను నైట్ డిన్నర్ రోటీ, చపాతీ ఇవన్నీ తీసుకున్నాం కదా, అది కూడా బాగుంది. కర్రీస్ కూడా బాగున్నాయి. ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా సాంబార్ అయితే సూపర్ ఉందన్నమాట. ఎంతైనా తమిళనాడు కదా, సాంబార్ చాలా బాగుంటుంది. తర్వాత ఇడ్లీ కూడా రవ్వ ఇడ్లీ. సో అందుకే మాకు బాగా నచ్చింది అనమాట. తట్టి ఇడ్లీ అలాంటిది కాదు. బెంగళూరులో అయితే మనకి ఎక్కువగా తట్టి ఇడ్లీ దొరుకుతుంది. సో మనం దోసల పిండితో ఇడ్లీ వేసుకుంటే అలా ఉంటుంది అనమాట. సో ఆ పిండితోనే చేస్తారు ఇడ్లీ. అదైతే మనకి అంతగా నచ్చదు. ఎందుకంటే మనకి రవ్వ ఇడ్లీయే మోస్ట్లీ అలవాటు ఉంటుంది కదా. సో అందుకనే నేను ఫస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ ఇడ్లీ తింటే అక్కడ ఇలాంటి ఇడ్లీనే తిన్నాను అనమాట. నాకు తెలియదు అసలు దోసల పిండితో ఇడ్లీ చేస్తారని చెప్పేసి. ఫస్ట్ టైం అక్కడే తిన్నాను. కాకపోతే మేము ఏమనుకున్నామంటే మైదా పిండితో ఇడ్లీ చేశారేమో, సో అందుకే ఇలా సాగుతుంది అనుకున్నాం అనమాట. సో ఇంకెప్పుడు అక్కడికి వచ్చినప్పుడు ఇడ్లీ తినకూడదు అనుకున్నాను. తర్వాత బెంగళూరు వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైందనమాట. సో అది మైదా పిండితో చేసే ఇడ్లీ కాదు, దోసల పిండితో చేస్తారు. సో ఇక్కడ ఇడ్లీలు ఎలానే ఉంటాయని చెప్పేసి. వినాయకుడు చూడండి ఎంత పెద్దది ఉందో, చాలా బాగుంది కదా. సో వినాయకుడి చవితి కూడా దగ్గరకు వచ్చేస్తుంది. ఇంకా చాలా చోట్ల అయితే వినాయకుడిని రెడీ చేయడం అదంతా కూడా స్టార్ట్ చేసేసారు. వినాయకుడు బొమ్మలు రెడీ చేయడము. ఇంకా మేమైతే పాండిచ్చేరి నుంచి అరుణాచలం అయితే స్టార్ట్ అయిపోయాము. పాండిచ్చేరిలో పెట్రోల్ రేటు కొంచెం తక్కువ ఉంటుందంట. సో అందుకే ఇంకా ఫుల్గా పెట్రోల్ అయితే కొట్టించేసుకున్నాం అనమాట కార్కి. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. మార్నింగే స్టార్ట్ అయ్యాం కదా. సో ఇంకా క్లైమేట్ అయితే కొంచెం బాగుంది. అంత ఎండగా ఏం రాలేదు. కానీ వన్స్ మేము అరుణాచలం రీచ్ అయిన తర్వాత ఎండ అయితే మామూలుగా లేదనమాట. చాలా ఎక్కువ ఎండ ఉంది. మీరు ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళారా? వెళ్ళుంటే కనుక కామెంట్ చేయండి. మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాం అనమాట. సో మా హస్బెండ్ అయితే ఆల్రెడీ వెళ్ళారు. అప్పుడు ఆయన గిరి ప్రదక్షిణ కూడా చేసుకుని వచ్చేసారు. సో ఇప్పుడైతే గిరి ప్రదక్షిణ చెయ్యట్లేదు మేము, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా. సో అందుకనే అయినా గిరి ప్రదక్షిణ చేయాలి అంటే అదృష్టం ఉండాలి. సో నాకు ఎప్పుడు వస్తుందో అదృష్టం చూడాలన్నమాట. ఫైనల్గా మేము అరుణాచలం అయితే రీచ్ అయిపోయాము. సో చెప్పులు అవన్నీ కూడా కారులోనే పెట్టేసుకొని ఇంకా ఇక్కడి నుంచే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఇంకా ఇక్కడి నుంచే మాకు దేవుడు కనిపించాడు. సో చెప్పులు అయితే కారులో పెట్టేసుకున్నాం కదా. ఇంకా కొత్తగా వేసిన తారు రోడ్డు. కొంచెం దూరం నడిచేటప్పటికి కాళ్ళు విపరీతంగా మండిపోయినాయి. తర్వాత ఇంకా ఆ హీట్కి అసలు స్పర్శ కూడా తెలియలేదు కాళ్ళకి, అంతలా అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడైతే మేమైతే లైన్లో నించున్నాము. ఇంకా అమ్మ వాళ్ళు ఏంటంటే కొంచెం వెనక్కి ఉండిపోయారనమాట మధ్యలో వచ్చేయడం వల్ల. సో ఇంకా ఫ్యామిలీ ఎదురుంది అని చెప్తే వాళ్ళైతే వదిలేశారు. ఆల్మోస్ట్ ఆల్ మన తెలుగు వాళ్ళే ఉన్నారనమాట. మ్యాక్సిమం అందరూ కూడా మన తెలుగు వాళ్ళే ఉన్నారు లైన్లో నించున్న వాళ్ళు. మాకైతే ఒక 2 hours పట్టింది. మా చిన్నోడైతే చాలా కష్టపడి తమిళ్ చదివేస్తున్నాడు అనమాట. సో మాకైతే 2 hours పట్టిందని చెప్పాను కదా. ఇంకా మా లైన్కి ఇంకొక లైన్ని అటాచ్ చేశారు. సో వాళ్ళైతే 4 hours నుంచి నుంచున్నారంట లైన్లోని. సో మేము చాలా లక్కీ, 2 hours మాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా జరిగిందనమాట దర్శనం కూడా. చాలా బాగుంది టెంపుల్ లోపల కూడా. మధ్యలో ఒక చోట బటర్ మిల్క్ కూడా ఇస్తున్నారు లైన్లో వెళ్ళే వాళ్ళకి. సో మేము బొట్లు అయితే టెంపుల్ స్టార్టింగ్లోనే పెట్టించేసుకున్నాం అనమాట. అందరికీ కలిపి 100 rupees అంతా తీసుకున్నారు. సో బొట్లు అయితే అక్కడ పెట్టించేసుకొని ఇంకా టెంపుల్లోకి వచ్చేసాము. లోపలైతే ఎటు చూసినా సరే గోపురాలే కనిపిస్తున్నాయి. చాలా బాగుందనమాట. చాలా బాగా అనిపించింది. ఫైనల్గా దర్శనం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అమ్మవారి దర్శనం కూడా చేసేసుకున్నాము. ఇంకా బయటకు అయితే వచ్చేసామన్నమాట. సో ఇక్కడ చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో. ఈ లైన్ అంతా కూడా ప్రసాదం కోసము. సో మమ్మల్ని ఇక్కడ వెయిట్ చేయమని చెప్పి ఆయన అయితే ప్రసాదం టికెట్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళారనమాట. మేమైతే ఒక వాటర్ బాటిల్ క్యారీ చేసాము.
బయటకు వచ్చిన వెంటనే అందరం కూడా వాటర్ తాగేసాము. ఫుల్ వేడిగా ఉందన్నమాట. ఇంకా లోపలికి హ్యాండ్ బ్యాగ్స్, ఫోన్లు, వాటర్ బాటిల్స్ అన్నీ క్యారీ చేయొచ్చు. ఎక్కడ ఏం చెక్ చేయట్లేదన్నమాట. అస్సలు ఎక్కడ కూడా చెక్ చేయట్లేదు. ఫోన్ కూడా లోపల క్యారీ చేయొచ్చు, కాకపోతే వీడియోస్ అవి ఏం తీయకూడదు. సో అందుకనే వీడియోస్ ఏం తీయలేదన్నమాట లోపల. ఇంకా ప్రసాదం తీసుకున్నామని చెప్పాను కదా, పులిహోర తీసుకున్నాము. ఇంకా చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇంకా స్వీట్ పొంగల్ ఉంటుంది కదా, సో అది కూడా తీసుకున్నారు. చాలా బాగుంది టేస్ట్ అయితే. ప్రసాదం తినేసి హ్యాండ్ వాష్ చేసుకుని బయటకు వచ్చేసాము. ఇప్పుడు షాపింగ్ అనమాట. డాడీ వాళ్ళు ఫొటోస్ అవి తీసుకుంటున్నారు అక్కడ ఇవ్వడం కోసము, డాడీ ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇవ్వడం కోసం అనేసి. ఇంకా మా ఇష్యూ కూడా ఏవో కావాలంటే తీసుకుంటుంది. ఈ షాప్ ఆమె ఉంది కదా, సో ఆవిడ ఎంత ఫ్లూయెంట్గా మాట్లాడుతుందో తెలుసా తెలుగు. ఒక 2 years నుంచి నేర్చుకుందంట. చాలా ఫ్లూయెంట్గా మాట్లాడుతుంది. నేను అడిగాను అనమాట, మీరు తెలుగువారని అడిగితే కాదు తమిళ్ నేర్చుకున్నాను తెలుగు, ఇక్కడ తెలుగు భక్తులు ఎక్కువ వస్తున్నారని చెప్పారనమాట. చాలా ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారు ఆవిడ. ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు లంచ్ కోసం అయితే ఆగామన్నమాట. ఇంకా అరికాళ్ళలో కాయలు వచ్చేసినాయి అని చెప్పాను కదా, అందరికన్నా ఎక్కువ నాకే వచ్చేసినాయి అనమాట. బుడకల కింద వచ్చేసినాయి అరికాల్లోని. చాలా మంటలు వచ్చేస్తున్నాయి విపరీతంగానే. అస్సలు నడవలేని పరిస్థితిలో అయిపోయిందనమాట నా పరిస్థితి. ఇంక ఇక్కడ రెస్టారెంట్ దగ్గర అయితే ఆగాము. అందరం కూడా వెజ్ మీల్స్ తీసేసుకున్నాము. సో టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. అసలు యాక్చువల్గా A2B దగ్గర ఆగుదాం అనుకున్నాము. కాకపోతే A2B చాలా డిస్టెన్స్ చూపిస్తుంది అనమాట. వెళ్ళేటప్పటికి 3:30 అలా అయిపోయేలా ఉంది. సో ఇంకా అంతవరకు పిల్లలు ఆకలితో ఉండలేరని చెప్పేసి ఒక రెస్టారెంట్ కనిపిస్తే ఇంకా అక్కడైతే లంచ్ కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. సో ఫుడ్ అయితే బాగానే ఉంది టేస్ట్. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ మేము కంచి నుంచి పాండిచ్చేరి వెళ్ళాం కదా, సో అక్కడ లంచ్ కోసం ఆగాము. హోటల్ నేమో మర్చిపోయాను అనమాట, నేను సరిగ్గా గుర్తులేదు. సో అక్కడైతే ఫుడ్ చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ మేము ఇప్పుడు దాకా క్రాస్ చేసిన హోటల్స్ ఏమీ అంత మంచిగా అనిపించలేదు. సో ఇదే కొంచెం మంచిగా అనిపించేసరికి ఇంక ఇక్కడైతే ఆగామన్నమాట లంచ్ కోసము. ఇక్కడ కూడా పర్లేదు, బాగానే ఉంది ఫుడ్. కాకపోతే A2B మా ఇష్యూకి అయితే A2Bకి వెళ్ళాలనే ఉంది. కాకపోతే 3:30 అలా అయిపోతుంది కదా, మళ్ళీ ఆకలేసేస్తుంది పిల్లలకి అని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఆగిపోయామన్నమాట. కార్లో ట్రావెల్ చేసి ఒక చోట అయితే మళ్ళీ టీ కోసం ఆగామన్నమాట. చాలా తలనొప్పి వచ్చేస్తుంది, ఎందుకంటే లైన్గా హెడ్ బాత్లు చేస్తున్నాం కదా. సో నిన్న నైట్ కూడా నిన్న ఈవినింగ్ కూడా బీచ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ హెడ్ బాత్ చేసాము. సో ఇంకా ఫుల్ హెడేక్ వస్తుంది. ఇవాళ మార్నింగ్ కూడా టెంపుల్కి వెళ్తామని చెప్పేసి మళ్ళీ హెడ్ బాత్ చేసామన్నమాట అందరం కూడాని. సో ఇంకా ఫుల్ హెడేక్ వస్తుంది, అందులోని జర్నీ ఒకటి కదా. సో అందుకే ఇంకా టీ కోసం అయితే ఆగాము. కార్ జర్నీ చేసేటప్పుడు నాకే ఫుల్గా హెడేక్ వస్తుంది అనమాట. ఎందుకు అంటే మా చిన్నోడు నా ఒళ్ళో కూర్చుంటాడు కదా, సో ఒళ్ళో కూర్చున్నప్పుడు ఏసీ ఫుల్గా పెట్టేసి ఇంకా మా వైపే పెడతాడనమాట. మొత్తం కూలింగ్ అంతా మాకే తగిలేలాగా. సో ఇంకా చల్లదనానికి నాకు ఫుల్ తలనొప్పి వస్తుంది. మార్చినా కూడా అస్సలు ఒప్పుకోడు. ఇంకా నా ఒళ్ళోనే కూర్చుంటాడు కాబట్టి ఇంకా తప్పక భరించాలి అనమాట నేను. సో ఇంకా కూలింగ్ అంతా మా చిన్నోడికే తగిలేలాగా పెట్టుకుంటాడు. అది నాకు కూడా తగిలి ఫుల్ తలనొప్పి వస్తుంది అనమాట. నాకు నార్మల్గానే అసలు కూలింగ్ అంటే ఇష్టం ఉండదు. ఇంకా మా చిన్నోడి వల్ల ఇలా కార్ జర్నీ చేసేటప్పుడు నాకు ఫుల్ హెడేక్ వస్తుంది అనమాట. ఇంకా మాకైతే టీ చాలని చెప్పాము. ఇంకా పిల్లల కోసం బజ్జీ కూడా ఆర్డర్ చేశారనమాట. సో ఇంకా టీ తాగేసి స్టార్ట్ అయిపోయాము. ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత త్వరగా మంచిదని చెప్పేసి, ఎందుకంటే ట్రాఫిక్లో చిక్కున్నామంటే ఇంకంతే. సో ఇంకా అక్కడికి మేము ట్రాఫిక్లో అయితే ఇరుక్కుపోయామన్నమాట చాలాసేపు. సో ఇంకా ఫైనల్గా అయితే ఎలాగోలాగా ఇంటికైతే రీచ్ అయిపోయాము. క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చేసామన్నమాట ఇంటికి. సో ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. ఎలా ఉందో కామెంట్ చేసి, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకొని నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.